హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆల్ మూవీ లిస్ట్ ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్ మూవీ లిస్ట్. లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ అశోక్ కుమార్ నిర్మాతగా, పి పట్నాయక్ సంగీత సారథ్యంలో, జయంత్ పరాంజీ దర్శకత్వంలో ప్రభాస్ శ్రీదేవి నటించిన ఈశ్వర్ చిత్రం 2002 నవంబర్ 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. మార్చి 28, 2003 సంవత్సరంలో శ్రీ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాసరాజు నిర్మించిన ఈ చిత్రంలో అన్షు, ప్రభాస్, శ్వేత అగర్వాల్ నటించగా, సిమ్రాన్ ఓ ప్రత్యేక పాటలో మెరవగా, సురేష్ కృష్ణ దర్శకత్వంలో మనీష్ శర్మ సంగీత సారథ్యంలో వచ్చిన రాఘవేంద్ర మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. జనవరి 14, 2004 సంవత్సరంలో విడుదలైన వర్షం చిత్రం శోభన్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మే 21, 2004 సంవత్సరంలో ప్రభాస్, ఆర్తి అగర్వాల్ నటించిన అడవి రాముడు చిత్రం ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై చంటి అడ్డాల నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం బి గోపాల్ వహించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. మార్చి 25, 2005 సంవత్సరంలో వచ్చిన చక్రం మూవీ ఆసిన్ చార్మి ప్రభాస్ నటించిన ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. సెప్టెంబర్ 30, 2005 సంవత్సరంలో ప్రభాస్, శ్రేయ నటించిన ఛత్రపతి మూవీ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర విఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏప్రిల్ 20, 2006 సంవత్సరం ప్రభాస్, త్రిష నటించిన పౌర్ణమి చిత్రం సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ప్రభుదేవ దర్శకత్వం వహించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. జనవరి 10, 2007 సంవత్సరంలో ప్రభాస్, నయనతార నటించిన యోగి చిత్రం పివి వినాయక్ దర్శకత్వంలో రమణ గోకుల సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. మే 2, 2007 సంవత్సరంలో ప్రభాస్, ఇలియానా నటించిన మున్నా చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, హరీష్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చగా, సంభాషణలు కొరటాల శివ రాయగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. మే 22, 2008 సంవత్సరంలో ప్రభాస్, త్రిష నటించిన బుజ్జిగాడు చిత్రం క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కెఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సందీప్ చౌతా సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఏప్రిల్ 3, 2009 సంవత్సరంలో ప్రభాస్, అనుష్క నటించిన బిల్లా చిత్రం మనీష్ శర్మ సంగీత సారథ్యంలో కళాఖండ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ఆగండి ఒక చిన్న ముచ్చట. మెహర్ రమేష్ చిత్రాలు ఎందుకో ఏప్రిల్ నెలలో విడుదలవుతాయి, ఎందుకో ఏప్రిల్ ఫుల్ చేసేందుకు ఆ పబ్లిక్ ని. బిల్లా చిత్రం కొందరు యావరేజ్ అంటారు, కొందరు హిట్ అంటారు, కొందరు ఫ్లాప్ అంటారు. బాక్సాఫీస్ వద్ద అయితే ఇది యావరేజ్ చిత్రం. అక్టోబర్ 29, 2009 సంవత్సరం ప్రభాస్, కంగనా రనౌత్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఏప్రిల్ 23, 2010 సంవత్సరం ప్రభాస్, కాజల్ నటించిన డార్లింగ్ చిత్రం విఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఏప్రిల్ 21, 2011 సంవత్సరంలో ప్రభాస్, కాజల్ నటించిన శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్ పై దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దిల్ రాజు నిర్మించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 28 సెప్టెంబర్ 2012 సంవత్సరంలో ప్రభాస్, తమన్నా నటించిన రెబల్ చిత్రం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఫిబ్రవరి 8, 2013 సంవత్సరం ప్రభాస్, అనుష్క నటించిన మిర్చి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూలై 10, 2015 అదో చరిత్ర, ఇండస్ట్రీని తిరగరాసిన చరిత్ర ప్రభాస్, తమన్నా, అనుష్క నటించిన బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఏప్రిల్ 28, 2017 ప్రభాస్ నటించిన బాహుబలి 2 చిత్రం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2019 ఆగస్టు 30న ప్రభాస్ నటించిన సాహో చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. మార్చి 11, 2002 సంవత్సరంలో పూజా హెగ్డే, ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
జూన్ 16, 2003 సంవత్సరంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 22 డిసెంబర్ 2003 సంవత్సరంలో ప్రభాస్, శృతి హాసన్ నటించిన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. 27 జూన్ 2004 సంవత్సరంలో ప్రభాస్, దీపికా పడుకునే నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.